నీవు మరోడు తొక్కపోతున్నావు ఎందుకోసం కవిదేవి నువ్వు మంచి రాదు ఎందువల్ల మనం నోయకూడదు అంటున్నావమ్మా. మా భర్త మీ మామ చనిపోయాడమ్మా ఎవరకు బతుకు చేయగా వచ్చిన పని మనకు చేయరాదు అందుకని ఎవరమ్మ నోములు నోయకూడదు కానా నీవు కార్తీక పౌర్ణమి నోములు వస్తువే గాని ఎవరమ్మ నోములు నోయరాదు నోయరా అమ్మా అలాంటి లోపల నాకు వద్దమ్మా నేను బతుకుంటాలతోనే లోపలేయాలి నా భర్త గారు మనసుతో సవమని నేను కవిదేవి లోపం ఆచరించినట్లయితే నా భర్త గారి ఆలోచన బాగవుతుంది నాకు 3 ఏళ్ళు ముత్తైదు భాగ్యం కలుగుతుందమ్మా. నేను నీకంటే నీ భర్తను అందా బృందావనం పెట్టున్నాడు అర్జునుడు పోయి అమ్మ ఎవరైనా నోములు అంటే ప్రజలను శుద్ధి చేయగలగాలి. నీ భర్త గారికి ఆరోగ్యం సరిలేదు మంచివారు చెడువారు మన ఇంటికి వస్తూ పోతున్నారు. నీ భర్త కొట్టడానికి ఇలాంటి రథము పట్టినా అలాంటి వారు మన ఇంటి దగ్గరికి రాకూడదు. కానా నీవు రథాములో ఎవరికో రథము పడుతుంది కానీ మన ఇంటి అనుభవం ప్రకారమే అమ్మా అంత చెల్లెమ్మలక్కడ సెలవు తీసుకుని కావమ్మా ఆమె కాదనక వర్తనక వ్రతము కట్టిందా
అని చెట్టుదని ఈటి కన్నులతో కావమ్మా ఆమె 3 మణుగుల పచ్చి పసుపు తెప్పించా Hare